ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. మనుగూరులోనంట ఒక చిత్రమైన ముచ్చట జరిగింది. నిజంగా కూడా అనుకోకుండా వచ్చి అడిగిపోయిన ఆయన. ఏం జరిగిందంటే మనుగూరులో ఒక డయాలసిస్ కేంద్రం ఉందంట. ఆ పెద్ద మనిషిదేమో కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం. ఈ అశ్వాపురం మండలంలోకి వెళ్ళి ఒక ముసలాయన గిరిజన తండకు చెందిన ఆయనంట. 60 సంవత్సరాలు ఉంటుందంట. ఆరోగ్యం బాగలేదంట. ఆరోగ్యం బాగాలేకపోయేసరికల్లా తిరగడానికి దవాఖాన తిరిగి తిప్పకాయ అయినట. చివరికి వచ్చేసరికల్లా ఏదో ఒక డాక్టర్ చెప్పిండట, నీకు కిడ్నీ సంబంధిత వ్యాధి ఉంది, డయాలసిస్ చేయించుకుంటే బతావు 4 రోజులు అని చెప్పిండట. ఇక మరి పానం కంటే ఎక్కువ పాడైపోయి ఇక పోదాం అని చిన్న దవాఖాన పోయిండట. ఏడికి పోయిండు, ఈ మనుగురు దగ్గర పోయిండట. మనుగురు డయాలసిస్ కేంద్రం కాడికి పోగానే ఆల్ పరీక్ష చేసిరట. ఆల్ పరీక్ష చేసి నిజంగా డయాలసిస్ చేయాలని చెప్తే సరే సార్ చెయ్యిరి అని చెప్పిండట. ఇంకా చేస్తూనే ఉన్నారు. వారానికి 2 సార్లు 3 సార్లు చేస్తూనే ఉన్నారు. నెలకోసారి పోతూనే ఉన్నారు. వారానికి ఒకసారి పోతూనే ఉన్నారు. చేయించుకుంటూనే ఉన్నాడు. 7 నెలల నుంచి చేయించుకుంటుండే ఈయన డయాలసిస్. కానీ జర్రనన్న మొఖం తెలివి వస్తలేదంట ముసలోనికి. ఇక ఇంటి వాళ్ళకి డౌట్ రాదా, అరే 7 నెలలు అయిపోబట్టి దవాఖానకు పాడైపోను, మరి ఏమైనా ఇంప్రూవ్మెంట్ లేకుంటే ఎట చేస్తుండొచ్చు. మొఖం మొత్తం రోజు కింద విడుచుకపోతుంది, మనిషి మొత్తం కాళ్ళు ఏమో సన్నం అవుతున్నాయి, మొఖం అంతా విడుచుకపోతుంది, మనిషి అంతా ఆగమాగం అవుతుండు. ఏం కావచ్చు ఏం కథ అని చిన్నగా వాళ్ళకు డౌట్ వచ్చిందట. డౌట్ వచ్చి మళ్ళీ దవాఖానకు పోయినట. మళ్ళీ దవాఖానకు పోయి ఏం సంగతి, మరి మా ముసలోడు మొత్తం ఇట్ అయిపోతుండే, ఏం కథ, డయాలసిస్ చేయమంటే డయాలసిస్ చేపిస్తూనే ఉంటివి, జరగాకుంటే జరనన్న ఉండాలి కదా, సరే 60 ఏళ్ళు ఉన్నా కానీ ఇవాళ అయితే చచ్చిపోడు కదా, ఏం కథ ఏంటంటే మళ్ళీ టెస్ట్ చేయించినట. మళ్ళీ టెస్ట్ చేయించేసరికల్లా ఈసారి ముసలోనికి డయాలసిస్ ఈ కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు HIV పాజిటివ్ వచ్చిందంట. జబ్బకి ముసలోనికి జారట పడేయంట. అని నాశనం అయిపోను గారు. ఈ HIV నాశనం కానీ ఎక్కడిది, నా తాత ముత్తాతల కానించి లేకపోయా నాకు ఈ రోగం, నాకు లేదు, నా పిల్లలకు లేదు, నా పెళ్ళాని లేదు, నాకెట్ట వచ్చింది ఈ రోగం అని ముసలోడు పరిశాన్ అయినాడు. ఇక ఎమ్మడి పోయిన వాళ్ళు వెళ్ళిపెట్టినట్టే, అట్టేట మా ముసలోనికి HIV ఎక్కడిది, ఎవరికి లేని HIV మా ఇంట్లో ఎవరికి లేని ఈయనకెట్ట వచ్చింది, ఏం కాదు చెప్పురు కాదు ఎట్టట అంటే మాకేమెరకండి ఆయనకు ఉన్నది స్విమ్మింగ్ చెప్పినామని అన్నట. నిజం చెప్పురి, మరి ఈయనకి రక్త మార్పిడి ఏమైనా చేసిరా అంటే రక్తపరహీనత ఉండడం వల్ల రక్తహీనత వ్యాధి ఉన్నది, ఈయన కూడా ఆ రక్తం ఎక్కియాలని ఒకసారి రక్తం అయితే ఎక్కించినామని చెప్పినట. ఏడికెళ్ళి తెప్పించిన రక్తం అనేసరికి భద్రాచలం బ్లడ్ బ్యాంక్ వెళ్ళి తెప్పించిన రక్తం, ఆ రక్తం అయితే ఎక్కించినాం కానీ అది మంచి రక్తమే అని దవాఖానలు అంటున్నట. మరి ఎక్కించిన కానించి మరి ఇప్పటిదాకా ఎంతో కొంత రక్తం ఎక్కించినంటే మనిషి తీరంతా తెలివి రావాలి, మొగం తెలివి రావాలన్నా, ఇంకా లుక్సాన్ అవుతున్నాయంటే అర్థమైంది ఆ రక్తంలో ఏదో కలిసినట్లు లెక్క. ఏడికెళ్ళి తెచ్చిరు, అది భద్రాచలం నుంచి తీసుకొచ్చిన రక్తం. ఇక డాక్టర్ అంటున్నట్టు తప్పించుకుందామని మాకే పాపం తెలియదు. విన్నారా, ఈయన హైదరాబాద్ పోయిండు, ఖమ్మం పోయిండు, మళ్ళీ పోతే వరంగల్ పోయిండు, ఎక్కడెక్కడ చూపించుకొని వచ్చాడు. మరి ఎడ తెలియచుకుంటే ఈ రోగం మాకైతే తెలియదు అని ఏమో డాక్టర్లు అంటారు. సరే ఇప్పుడు డాక్టర్లు మీకు తెలియదు, మరి ఎవరికి తెలవాలి? ముసలోడు ఉన్నాడు. ఇక మరి 60 ఏళ్ళు అయితే మరి సజ్జతుంకులకు అన్నట్టు ఆరిపోయే దీపానికి వెళ్తే ఎక్కువ అన్నట్టు మరి ముసలోడు మళ్ళీ ఏమన్నా గైటనే తీట కోరికలు పుట్టినాయి అనుకో, మరి ముసలానికి ఏమైనా తలిగిచ్చిండా, లేకపోతే ఇంకేడన్నా గట్టిన ఏమైనా పాత సోబదులు ఉంటే అటగిట పోయిండా, డౌట్లు అయితే వస్తాయిగా ప్రజలారా. ఇప్పుడు సాధారణ వ్యక్తి మీ మంచిగానే ఉన్నా నాకు ఇలాంటి వ్యాధి లేకపోయా అన్నప్పుడు ఇక ఎలాంటి రక్షణ లేకుండా ఏది కార్యం కానిస్తూనే ఉంటారు. మరి గటగిట్ట ఇంకోళ్ళకన్నా తలిగి వస్తున్నాయి ముసలోడు. ఈ ముసలోని పని చేసిరు. ఇక చూడు, కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊసిపోయా అన్నట్టు ఆరోగ్యం బాగాలేక దాకాల పోయి పంతే ఆ ఆరోగ్యం బాగావుడు భగవంతుడికి ఎరక కానీ కొత్త రోగం తలిగించుకొని పోయిండు. ఇక చూడు కథ. ఇంకో గిసవంటి ముచ్చట జరిగితే ఇక దవాఖానలో పోయి ఎట్ట పోవాలి చెప్పురు. ఇక ఇప్పుడు రక్తం సేకరిస్తప్పుడు రక్తం ఇస్తే ఆయన దగ్గర ఏమి రోగాలు ఉన్నాయి, ఏం కథ అని, ఒంట బలం ఉందా లేదా, అన్ని రకాలుగా పరీక్షలు చేసినాకనే రక్తం తీసుకునే కదా బ్లడ్ బ్యాంకులలో పంపించేది. మరి ఆడ పొరపాటు జరిగిందా, లేకపోతే ఏది మన మనుగురులో పొరపాటు జరిగిందా, లేకపోతే కొత్తగూడెంలో జరిగిందా, లేకపోతే వరంగల్లో జరిగిందా, ఖమ్మంలో జరిగిందా, హైదరాబాద్లో జరిగిందా, ఏడనో కాడ మాత్రం మొత్తానికైతే హాస్పిటల్లోనే కదా బాధ్యత. హాస్పిటల్లల్లో నిర్లక్ష్యం చేసి ఉత్త పుణ్యానికి 60 ఏళ్ళ ముసలోనికి HIV రోగం తలిగిస్తుంది. ఆ రోగంతో బతకకాలం లేదంటే ఇంకో కొత్త రోగం వచ్చాయి. ఇదేమో రోజుకింత లోపలికైనా ఇక బయటకు వచ్చేది ఉన్నదా పాడైపోను. ఇక చూడు, మరి ముసలోడు మరి గట్టినే ఖాళీగల్లోడయి జరంతా హుషారుగల్లోడయి తీటపాస్ అయి ఉంటే ఇంకోళ్ళు తలిగించినా తలిగిస్తాడు. అమ్మ కానీ జర దవాఖానలో పోయింటి ఏమంటారు ఆ రక్త పరీక్షలు చేస్తోళ్ళు కానీ లేకపోతే బ్లడ్ బ్యాంకులు వీళ్ళంతా జర్ర అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండి ఆయవన్నుల కాడ రక్తాలు సేకరిస్తే ఏమైనా ఫాయిదా ఉంటుంది. అంతేగాని ఉత్తపుణ్యానికి ఓడి పడితే ఆడ రక్త విశ్రాంతి తీసుకొచ్చి గిసొంటోళ్ళకి ఎక్కిస్తే ఎంతమందికి ఎక్కించి పాడారు ఆ రోజు. మరి ఇక మరి చూడాలి, మరి ఎప్పుడు ఎక్కించారు, ఇది జనవరి 15 తారీఖు నాడు ఎక్కించారట. ఆగస్టు 17 తారీఖు నాడు 15 తారీఖు నాడు చూసారు, 7 నెలల సమయాలు చూస్తారు కదా ముసలోనికి ఇంకా రోగం ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ అయ్యే కాలం అయితే లేదు.
మరి ఆయన ఎంతమందికి ఇచ్చిర్రు, ఏడికెళ్ళి ఇచ్చిర్రు, ఏది భద్రాచలంకి వెళ్ళి ఇచ్చిరంట బ్లడ్ బ్యాంక్ నుంచి. మరి భద్రాచలం రక్తం మరి అదంతా మొదవరి రక్తమా లేకపోతే అది ఇరందపల్లి రక్తమా ఏ రక్తం అనేది ఇక మళ్ళీ పరిచయం చేసుకోవాలి. ఇంకా ఈ ముసలోనే కాదు, ముసలోనే వెనక ఇంకెంతమందికి వచ్చి పాడైందో ఆ HIV చూడరు కథ. ఇంకో గసోడి ముచ్చట వచ్చింది ఇది మళ్ళీసారి చెప్తా. మనుగూరులో డయాలసిస్ కేంద్రం, ముసలోందేమో కొత్తగూడెం జిల్లా అశ్వరాపురం మండలం.